పార్వతీపురం మండలం జిల్లా కురుపాం నియోజకవర్గం పరిధిలోని మరిపెంట నుంచి శాంభవాని వలస వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరడాల నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ఉరిటి రామారావు, గరుగుబిల్లి మండల టీడీపీ ఎంఏపీపీ రాష్ట్ర బీసీ సెక్రటరీ మరడాల తవిటి నాయుడు, రాష్ట్ర నాటకరంగ అకాడమీ డైరెక్టర్ అంబటి రాంబాబు, మర్రపు పురుషోత్తమ నాయుడు, అలాగే గరుగుబిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు బోను శివతో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రహదారి నిర్మాణంతో మరిపెంట సాంబవాని వలస గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభమవుతాయని, స్థానికుల ప్రయాణ సౌకర్యంతో పాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు। మరి కురుపాం నియోజకవర్గం గరిబిల్ మండలం మరిపెంట పంచాయతీ సాంబన్ వలస గ్రామ మరిపెంట నుండి సాంబన్ వలస బీటీ రోడ్ నిర్మాణం శంకుస్థాపన ఈరోజు జరిగింది। మరి ఈ శంకుస్థాపన అనేది ఒక చరిత్రలో ఇది ఒక కళ। ఎందుకంటే దశాబ్ద కాలం నుండి ఈ రోడ్డు కోసం పోరాడుతూనే ఉన్నాం, ఇంతవరకు మరి మంజూరు అవ్వలేదు। కానీ ఈ రోజు మా కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ అయినటువంటి శ్రీమతి తోయికి జగదీశ్వరి గారు, అలాగే మరి మన గరిబిల్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మరడాన నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోడ్డుని 1,60,60,00,000 రూపాయల నిధులతో మంజూరు కావడం జరిగింది। ఇది మా మరిపెంట పంచాయతీ అలాగే మా సాంబన్ వలస గ్రామ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్న వారికి మరి చరిత్రలో మీ రుణం మేము తీర్చుకోలేం। ఎందుకంటే మాది ఒక కళ, ఎందుకంటే దశాబ్దాల కళ ఇది। ఎందుకంటే ఇంతవరకు కూడా మా యువత అయితేనేమి అలాగే మా గ్రామ ప్రజలు చాలా ఇక్కట్లు పడి మరి మేము ఎటు వెళ్ళాలన్నా పార్వతీపురం వెళ్ళాలన్నా మాకు ఎటువంటి రహదారి సౌకర్యం లేదు। ఎందుకంటే పక్కనే నాగవల్లి నది ఉండడం వల్ల మాకు చాలా ఇక్కట్లకు గురయ్యాం। ఇప్పుడు మహాదశ మా రోడ్డుకి సామాన్య కళ ఇచ్చింది కాబట్టి మేము మాకు